నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. 40 గేట్లు ఎత్తివేత. 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. డ్యాంను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. భారీ వర్షాల కారణంగా ఆర్మూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మూర్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు. శిథిలావస్థ భవనాలపై మున్సిపల్ కమిషనర్ రాజు ప్రత్యేక దృష్టి. ఎర్గట్ల మండల కేంద్రంలో నష్టపోయిన పంటలను పరిశీలించిన రాష్ట్ర కిసాన్ ఖేత్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. జాబిద్ బాయ్ ఇండోర్ స్టేడియంలో ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్నికైట్ క్రీడలు. తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1088.8 అడుగులు 72.6 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అన్నారు. దీంతో 40 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 1,63,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని కలెక్టర్కు వివరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని, అనవసరంగా బయటకు వెళ్లవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యేలను పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైతే ప్రజలు అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ అధికారులందరూ 24 గంటలు కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రతి నిమిషం ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయో అన్ని రకాలుగా ఇబ్బందులను తొలగిస్తున్నారు. 24 గంటల అత్యవసర సేవలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళు వర్షంలో తడుస్తూ 24 గంటల చలిలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలందరూ, బీజేపీ నాయకులందరూ ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటున్నారు, ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మిగతా మీకు ఇంకా రేపు ఎల్లుండి భారీ వర్షాల సూచన ఉంది కాబట్టి దయచేసి ఈ 2 రోజులు ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రాకూడదు. మిగతా మీకు ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మరియు ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కానీ, మీకు అందుబాటులో ఉన్న అధికారులందరికీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తెలపండి. వెంటనే వారు మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. సోమవతి అమావాస్య సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. సోమవతి అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు శివాలయంలో పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. చాలా మంచి రోజు అమావాస్య కాబట్టి వచ్చిన భక్తులందరూ స్వాగతం పలుకుతూ ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఈ సిద్ధేశ్వర
ఆలయంలో ఉదయం నుండి అభిషేకాలు మరియు మధ్యాహ్నం పల్లకి సేవ అనంతరము ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంటి అన్నప్రసాద కార్యక్రమానికి కానీ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ ఒక విరాళాలు ఇవ్వదలుచుకుంటే మా వాలంటీర్లు అక్కడ రామాలయంలో ఉంది, తర్వాత ఇక్కడ కూర్చుంటుంది. ఎవరైనా సూచన విధంగా విరాళాలు ఇవ్వచ్చు. ఒకరోజు కనుక అన్నప్రసాదాన్ని సమర్పించాలనుకుంటే 11,000 రూపాయలకు చెల్లిస్తే ఆ రోజు మీరు చూపించిన పేరు కానీ మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆ రోజు అన్నప్రసాదం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి, 11,000 ఇవ్వలేని వారు యథాశక్తి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఇట్టి మహాయజ్ఞానికి మీ వంతు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ, భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండవద్దని, వారి సహాయార్థం పునరావాస కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భారీ వర్షాల సూచన కారణంగా ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాటన్నిటిని కూడా మేము ఇప్పటివరకు క్లియర్ చేసేస్తున్నాం. ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా మెయిన్గా రాకపోకలకు అంతరాయం కలగకుండా చూస్తున్నాం. మన దగ్గర మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము వర్షానికి ఇబ్బంది అవుతుంది. మామిడిపల్లి చెరువు అలిగెళ్ళడం వల్ల ఇలాగే మనకు నైటు అక్కడ ఉన్న 4-5 ఇళ్ళు కూడా కొంచెం నీళ్ళల్లో ఉండిపోయాయి. దానికోసం రోడ్ బ్రేక్ చేసేసి వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. అక్కడ మనకు మిగతా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర కూడా నిన్న వాటర్ లైనింగ్ వస్తే క్లియర్ చేసేసాము. అక్కడ ఉన్న కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వల్ల స్ట్రిప్ అనేది తీయలేకపోయాము. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఇలాగే జరుగుతుందని చెప్పేసి మాకు కంప్లైంట్ కూడా ఉంది. మనకు లోతట్టు ప్రాంతాలు ఉండి జలమయమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని పునరావాస కేంద్రాలు కూడా తరలించడానికి కూడా మేము 3 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడైతే వాటిని వాడుకునే అవసరం అయితే కాలేదు, బట్ అది రాకూడదనే ఆశిస్తున్నాము. వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళను సేఫ్టీ సురక్షిత ప్రాంతాలకు తరలించి నా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అందులో ఎవరు ఉండకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. తడిచిపోయిన గోడలున్నా లేకపోతే ఇల్లున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకొని వాటిని రిమూవ్ చేసేస్తాం ఇమీడియట్గా. అది ఇప్పుడు తెలియకుండా ఒకరోజు 2 రోజులలో మనకు నానిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు ఇచ్చినప్పుడు మేము తీసుకోవడానికి యాక్షన్ మాకు వీలవుతుంది. ఎర్గట్ల మండల కేంద్రంలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, అలాగే దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ కేత్ అధ్యక్షుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకట అన్వేష్ రెడ్డి ఎర్గట్ల, దోంచంద, గుమ్మిరియాల్, తాళ్లరాంపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. రైతుల నుండి తెలుసుకున్న అన్ని విషయాలను, చూసిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అన్వేష్ రెడ్డి తెలియజేశారు. పోచంపాడు ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతున్నారు కాబట్టి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కావున పక్కన గల గ్రామాల రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పర్యటనలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోచంపాడు గంగ పూర్తిగా నిండిపోయి నీళ్లు వదిలేటువంటి పరిస్థితులలో గతంలో కాకుండా ఒకటేసారి వదలకుండా కొంచెం వదులుతూ కింద ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి సావేల్ నుంచి గుమ్మిరాల వరకు గంగా ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కొంచెం వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఈ ప్రాంత రైతులకు, చేపలు పట్టే వాళ్ళకు, పశువుల కాపర్లకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఏదైతే పైనుంచి ఇంట్లో వస్తుందో 2 లక్షల పైన వస్తున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా దాని కిందికి వదిలేటటువంటి పరిస్థితి లేకపోతే గంగాకు ముప్పు వాటినటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఈ నీళ్లు గంగా నుంచి వచ్చే నీళ్లు కాకుండా పెద్దవా నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. ఇంకా మిగిలినటువంటి ఒర్రెలు వంపుల నుంచి కూడా నీళ్లు కలిసి ఈ వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దయచేసి మీరంతా కూడా ఈ గంగా ఒడ్డున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి గంగా ఒడ్డు వైపు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెండూరు మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరటంతో 40 గేట్లను ఎత్తేసి 2 లక్షల క్యూసెక్కుల నీటిని డ్యాం అధికారులు దిగువకు వదులుతున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా ఎగువ ప్రాంతం నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులు నీరు ఉందని, 2 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుందని, 40 గేట్ల ద్వారా ఇన్ఫ్లో వస్తున్న 2 లక్షల నీటిని దిగువకు వదలడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. డ్యాం పరిసర ప్రాంతానికి మరియు పరివాహక ప్రాంతం వైపు ప్రజలను అనుమతించడం లేదని, వాహనాలు సైతం డ్యాం వైపు రానివ్వటం లేదని, ప్రజలు పరివాహక ప్రాంతం వైపు రాకూడదని, వచ్చి ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని భారీ బందోబస్తును ఏర్పాటు చేయించడం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు వెంకటేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బాబా ఖాన్, అజ్జు, రవి, శంకర్, పాషా, బాలకిషన్, మోజీన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ భాయ్ ఇండోర్ స్టేడియంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నికాయిట్ క్రీడలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మాజీ సర్పంచ్ రవి గౌడ్, రోటరీ సభ్యులు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులను క్రీడల్లో నిష్ణాతులను చేస్తూ ప్రోత్సహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోటరీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఆర్మూర్ ప్రాంతానికి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు ఇస్తున్నటువంటి పెద్దలు శ్యామ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఏ జిల్లాకు లేనటువంటి గౌరవాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న సహకారాలు, ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ లోకల్ కావచ్చు, వారి సహకారంతో కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ప్లేయర్స్, మీరు స్పోర్ట్గా ఆడారు, ఇంకా స్పోర్ట్గా అయిపోయింది. నెక్స్ట్ మీరు అంతా సబ్ జూనియర్, నెక్స్ట్ జూనియర్, సీనియర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆడినటువంటి గెలిచిన వాళ్ళ స్కిల్స్ని కానీ ఈ సీనియర్లకు కానీ మీ దగ్గర ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మనం ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా చూసినాం. అక్కడే మీరు ఆదర్శంగా తీసుకొని ఇంకా హార్డ్ వర్క్ చేసి మీరు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తారని సౌకర్యాన్ని అప్పుడే ఎంచుకున్నారు. ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే వయసుకు తగ్గ రోజులు, వయసుకు తగ్గ దినం కాబట్టి మరి మీరు కూడా కీలక పాత్ర పిల్లలు మీతో వచ్చిన పీడీలకు ఏడుకోయినా ఇదే స్పోర్ట్స్ కాదు, ఇదే ఇప్పుడు టెన్నికైట్ పోయింది, రేపు కబడ్డీకి పోతారు. కబడ్డీకి పోయేటప్పుడు కూడా ఆ యొక్క పీడీలు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా క్రమం తప్పకుండా బాటలో నడవాలా, మీ యొక్క ఎదుగుదలకు నాంది ఆలే. కాబట్టి అలాంటి ప్రతినిత్యం కూడా దేవుళ్ళ చూస్తూ మనం చెప్పిన మాటలు ఇలాంటి పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్న జై తెలంగాణ. ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కుమ్మరి సంఘ భవనంలో సంఘం సభ్యులు మట్టితో ఎడ్లను తయారు చేసి విక్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య నాడు మట్టితో చేసిన ఎడ్లను తీసుకెళ్లి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మేము 2 రోజుల నుంచి కుమ్మరి మట్టి మా కుంట్లకి వెళ్ళి తీసుకొచ్చి కుమ్మరి కుంట్లకి వెళ్ళి మేము కాపులు, కుమ్మరులు అందరం కలిసి ఎడ్లు ధనంగా మంచిగా అందరు పూజలు చేసుకుంటారు. ఎడ్ల పొలం దీన్ని అంటారు. అందుకే మేము ఘనంగా మంచిగా చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి అందరం కూర్చుని ఎడ్లు చేస్తున్నాం. మంచిగా పూజలు అందరూ సంవత్సరం ఒకసారి అందరు పూజలు చేసుకుంటారని ఘనంగా మేము నాకు తెలిసి మా బాపు తరఫున చేసారు. ఇప్పుడు నేను 15 ఏళ్ళు అవుతుంది, నేను చేయబట్టి 15 ఏళ్ళు అవుతుంది. చాలా బాగా చేస్తున్నాము. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద శ్రావణ మాసం సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారిని ప్రత్యేకంగా అలంకరించామని అన్నారు. అలాగే సోమవారం సందర్భంగా గోదావరి నది ఒడ్డున గల శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి పొలాల అమావాస్య విశిష్టతను వివరించారు. పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న దేవత అని, దాదాపు ప్రతి గ్రామం పట్టణంలో పొలిమేరలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలు అందుకుంటారని, పోలేరమ్మను ఆరాధిస్తే ఆ అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, చాలా మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసమని చెప్పారు.
పొలాల అమావాస్య పండగ వ్రతంల మాసంగా ప్రసిద్ధి చెందిందని, శ్రావణ మాసంలోని వ్రతాలలో పొలాల అమావాస్య వ్రతం కూడా ఒకటని వివరించారు. దీనిని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారని చెప్పారు. ఈ అమావాస్యకు పొల అమావాస్య అని పేరు ఉందని అన్నారు. దీనిని పొలాల అమావాస్య అని అంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ పొలాల అమావాస్య అన్నప్పుడు ఈ వ్రతం అమ్మవారి వ్రతం కూడా ఉంటుంది. అమ్మవారి వ్రతం పొలాల చేసుకుంటారు. అమావాస్య దొరకపోతూ ఉంటారు. సంతానం కూడా అవుతూ ఉంటుంది. పొలాల అమావాస్య పెద్దమ్మలకు పూజ, పోలేరమ్మలకు కానీ ఊర్లో గ్రామ దేవతలకు కానీ అందరూ పూజించి ఈరోజు పూజ జరుపుకుంటారు. ఇలా ప్రతి ఊరిలో ఈ రోజు అమావాస్య పరిణామం జరుపుకుంటారు. ఈ అమావాస్య రోజు కూడా స్వామిని శివునికి అభిషేకం చేసి పితృలకు కూడా తర్పణాలు వదిలించేసి పితృపూజలు కూడా చేస్తుంటారు. భక్తులు గోదావరికి వచ్చేసి స్నానం చేసి ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తివేయడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి అలాగే పెద్దవాగు నుండి వస్తున్న వరదతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున పొంగి పొర్లుతున్న వాగులు, వంకల వద్దకు, చెరువుల వద్దకు ఎవరు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు DWO రసూల్ బి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు, 40 గేట్లు ఎత్తివేత, 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. డ్యాంను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. భారీ వర్షాల కారణంగా ఆర్మూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మూర్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు, శిథిలావస్థ భవనాలపై మున్సిపల్ కమిషనర్ రాజు ప్రత్యేక దృష్టి. ఎర్గట్ల మండల కేంద్రంలో నష్టపోయిన పంటలను పరిశీలించిన రాష్ట్ర కిసాన్ కేత్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. జాబిద్ బాయ్ ఇండోర్ స్టేడియంలో ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్నికైట్ క్రీడలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.